వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దరిచేరమా 44వ భాగాన్ని వినేద్దాం. ఊరుకుంటున్నాను కదా అని మరీ ఎక్కువ చేయక జై. ఏంటే ఏమన్నావు? నీతో మాట్లాడడం కూడా దండగే అనుకుని కంటతడితో విండో బయటికి చూసింది. ఏంటో నీలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదే. మొగుడు ముద్దు పెడితే సంతోషించాలి కానీ ఇలా ఎవరైనా ఏడుస్తారా అని జై అనగాని శివాని కోపంగా చూసింది. ఏంటి ఆ చూపు? సిగ్గులేదా నాతో ఈ పనులు చేయడానికి? సిగ్గెందుకే? నీతో మాట్లాడు కూడా వేస్టే అని ఏడుస్తూ విండో బయటికి చూస్తూ ఉంది. ఎందుకే ఆ ఏడుపు? ఎందుకేంటి? నా జీవితం అంతా రిమోట్లో నీ కంట్రోల్లో పెట్టుకున్నావు కదా. నువ్వు నాతో గుడికని అబద్ధం చెప్పకుండా కృష్ణ కలవడానికని నువ్వు నిజం చెప్పి ఉంటే సరిపోయేది. అందుకే నా కంట్రోల్లోకి వచ్చేస్తావు అని జయాను గాని శివాని తన బాధను లోపల దిగమింగుకుంది. ఎప్పుడు చీటికి మాటికి ఏడడం కాదే, అవతలి వాళ్ళ మాటలు ఎందుకు అంటున్నారో కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఈ జైని నీ కంటికి దేవుళ్ళ కనిపిస్తాడు. నీ నోటితో దేవుడు అనే పేరు పలక్కు, పాపం తగులుతుంది అంది. మొగుడిని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తూ తిడుతున్న నీకే పాపం తగులుతుంది నవ్వుతూ అన్న జై మాటలకి శివాని కోపంగా చూసింది. ఎందుకో జై మీద ఎక్కలేని కోపం వచ్చింది. ఎంతసేపు నేను ఆ వైపు కోపంగా చూస్తావు? మూసుకొని కారు దిగు, ఇల్లొచ్చింది అని కారు ఆపాడు. జై వెంటనే కారు దిగింది. చూపులతోనే మనిషిని కాల్ చేస్తున్నాం, లోపలికి వస్తే ఇంకా బూడిదే. ఈ కార్యక్రమం అవ్వగానే ఫోన్ చేసి చెప్పు, వచ్చి నేనే తీసుకెళ్తాను. మీరు లోపలికి రారా? మీ అమ్మాయి ఓవర్ యాక్టింగ్ నేను చూడలేదు. బయట కార్లు ఏమీ లేవు కాబట్టి కృష్ణ రాలేదని అర్థమైంది, అందుకే వెళ్ళిపోతున్నానంటున్నాను సూటిగా అన్న జై మాటలకి శివాని కంట్లో తడి మొదలైంది. మీరు నిజంగానే నన్ను అనుమానిస్తున్నారా? అలా అడుగుతున్నావు? ఏం లేదండి అని మౌనంగా లోపలికి వెళ్ళింది శివాని. వెళ్తున్న శివాని చూసి కారు పోనిచ్చాడు జై. బంగారు తల్లి వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను, రావేమో అనుకున్నాను. వచ్చావా నా తల్లి, రా కూర్చో అంటూ ఎక్కలేని ప్రేమని ఒలగపోసింది సూర్యకాంతం. నువ్వు చెప్పాక కూడా రాకుండా ఎలా ఉంటానమ్మా? నాకు తెలిసే నువ్వు వస్తావని. ఇంతకీ ఎవరికి తెలియకుండా వచ్చావా? లేదమ్మా, ఆయనకి చెప్పే వచ్చాను. ఏంటి? అవునమ్మా, ఆయన ఒప్పుకుంటేనే వచ్చాను. ఆయన ఒప్పుకుంటేనే వచ్చానంటున్నావు అంటే ఇద్దరి మధ్యన గొడవ ఏమన్నా జరిగిందా? నిన్ను గుడిలో జరిగిన సీన్ తలుచుకుంటూ ఆనందం పట్టలేక అడిగింది సూర్యకాంతం. అలాంటిది ఏమీ లేదమ్మా. అమ్మ అని పిలుస్తున్నావు, నా దగ్గర నిజం ఎందుకు దాయటం చెప్పు తల్లి. గొడవ అంటే నిన్న గుడిలో కృష్ణ మాట్లాడాడు కదా, ఆయనకి ఎలా తెలిసిందో తెలిసింది. ఎప్పుడు లేనిది నాతో చాలా కోపంగా మాట్లాడారు అని శివాని అనగాని సూర్యకాంతం లోపలే సంతోషపడింది. రూమ్ డోర్ దగ్గరే నిలబడి ఈ మాటలు విన్న రమ్య తనలోని తాను నవ్వుకుంది. పిచ్చక్క, ఆ వీడియో సినిమా తీసినట్టు తీసి జైసాలకి పంపించి మీ మధ్యన చిచ్చు పెట్టింది నేనే అని తెలిస్తే నువ్వేమైపోతావో అనుకుని. ఏంటక్కా నువ్వు అనేది? బావా నువ్వు గొడవ పడ్డమేంటి? కృష్ణతో మాట్లాడేందుకు గొడవ పడ్డారా? అవును అక్క, నిజం చెప్పు అని రమ్య అనగానే శివాని ఏడుస్తూ రమ్యని హత్తుకుని అవును గొడవ పడ్డారు. నాకు కృష్ణకి మధ్యన ఏదో ఉందని ఆయన అనుకుంటున్నారు. ఎప్పుడు లేనిది ఈ మధ్యన నా మీద చేయి కూడా చేసుకుంటున్నారు. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. ఎవరితో నా బాధ పంచుకోవాలో తెలియక నిన్నటి నుంచి నరకం చూస్తున్నాను. ఆ మాటలు తల్లి కూతుర్లు ఇద్దరికి ఎంతో హాయిగా అనిపించాయి. ఊరుకో అక్క, కొట్టే వరకు వచ్చారంటే బావ అసలు నేను ప్రేమిస్తున్నాడా? రమ్య, అవును, తను మోసం చేశాడు. పైగా ప్యూర్ లవ్ అంటూ లేనిపోని మాయ మాటలు చెప్పి నీ మనసును మార్చేశాడు. నువ్వు పిచ్చి మాలోకానివి. ఆయన గారి మాటలు నమ్మేసి ప్రేమించేశావు. తీరా ఆయన నిజస్వరూపం తెలిసాక బండారం బయటపడింది. ఎక్కడైతే అందరూ తనని పచ్చి మోసగాళ్ళ చూస్తారని నీ మెడలో 3 ముళ్ళు వేశాడు. ఇప్పుడు నిన్ను కొడుతున్నాడు అంటే అర్థమేంటక్క? నువ్వంటే ఇష్టం లేదనే కదా. ఎందుకక్క ఈ చిన్న లాజిక్ మర్చిపోయావు? అవును, చెల్లి చెప్పిన మాటలు బట్టి చూస్తే జై అసలు నన్ను ప్రేమిస్తున్నాడో లేదంటే అవసరానికి వాడుకుంటున్నాడో బాగా అర్థమవుతుంది అని సూర్యకాంతం అనగానే శివాని ఆలోచిస్తూ నీ మాటల్ని బట్టి చూస్తే నాకు అలానే అనిపిస్తుందమ్మా. నిజంగానే ఆయనకి నేనంటే ఇష్టం లేదేమో ఏటో చూస్తూ అన్న శివాని మాటలకి రమ్య తనలోని తాను నవ్వుకుంది. ఊరుకో శివాని, జై నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. ముందు టిఫిన్ చెయ్యి. లేదమ్మా, తినేసే వచ్చాను. బంధువులు వచ్చే టైం అయింది కదా, రమ్యని రెడీ చేస్తాను. సరే తల్లి, నువ్వు ఈలోపు వంటగదిలో పనులు చూసుకుంటాను. పద రమ్య. భయంగా ఉందక్క. ఎందుకే భయం? ఇదేం పెళ్ళి కాదు, జస్ట్ పెళ్లి చూపులే కదా. నీకు నచ్చితేనే పర్లేదు, నచ్చకపోతే వద్దని చెప్పేద్దాం అని రమ్యకి పట్టుచీర కట్టి సూర్యకాంతం ఇచ్చిన నగలన్నీ పెట్టి అందంగా రెడీ చేసింది. ఈ లోపల పెళ్లి వాళ్ళు రావడంతో సూర్యకాంతం హడావిడిగా వాళ్ళని లోపలికి రమ్మని పిలిచి శివాని సహాయంతో వాళ్ళకి అన్ని మర్యాదలు చేసింది. శివాని నవ్వుతూ గుమ్మం వైపు చూసి షాక్గా నవ్వింది. కృష్ణ అంటూ ఏం అర్థం కాక సూర్యకాంతం వైపు చూసింది. ఏమైందమ్మా అలా చూస్తున్నావు? కృష్ణ ఎందుకు వచ్చాడు?
తనే కదమ్మా ఈ సంబంధం తీసుకుని వచ్చింది. ఏంటి అని షాక్గా అడిగింది. అవును తల్లి, తనే తీసుకుని వచ్చాడు. పైగా చెల్లి వాళ్ళకి బాగా నచ్చిందంట. మంచి సంబంధం, దేవుడి దయ వల్ల సంబంధం కురితే చాలు, అదే నాకు 10,000 అని. లోపలికి రా కృష్ణబాబు, అక్కడే నిలబడిపోయావే. వస్తున్నానా ఆంటీ? కొన్ని ఘాటైన చూపులు తగులుతుంటే లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. నీ వైపు ఎవరు కోపంగా చూస్తారు బాబు, రా లోపలికి అని సూర్యకాంతం అనగానే కృష్ణ నవ్వుతూ లోపలికొచ్చాడు. ఎందుకో శివానికి భయం వేసింది. కృష్ణ వచ్చినట్టు ఆయనకి తెలిస్తే ఇంకా నా మీద అనుమానపడతాడు. ఎందుకైనా మంచిది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆయనకి నాకు ఎటువంటి గొడవ ఉండదు అనుకుని. అమ్మా, ఏంటి శివాని? అది నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంకా ఏం కాకుండానే ఇంటికి వెళ్తానంటున్నావు? సడన్గా ఏమైంది శివాని? జైకి భయపడుతున్నావా? కృష్ణ వస్తే మళ్ళీ ఏమైనా అనుమానిస్తాడని? అది కాదమ్మా, నాకు అర్థమైంది శివాని. నువ్వు ఎందుకు ఉన్నపలంగా వెళ్ళిపోతానంటున్నావు? నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు జైకి భయపడతావు? అమ్మా, అస్సలు భయపడకు తల్లి. నేనేమన్నా అంటే నేను ఊరుకుంటానా? లోపలికి వెళ్ళి చెల్లిని తీసుకురాపు. అమ్మా, భయపడకు. ఇన్ని రోజులంటే నీ వెనక ముందు ఎవరూ లేరు, కానీ ఇప్పుడు నీకంటూ తోడుగా పుట్టినిల్లు ఉంది కదా, ఇంకెందుకు రా భయం అని ప్రేమగా సూర్యకాంతం అనేసరికి శివాని కరిగిపోయింది. కృష్ణ చూపంతా శివాని మీదనే ఉంది. శివాని కోపంగా కృష్ణని చూసి రమ్య రూమ్కి వెళ్ళింది. అక్క, పద రమ్య. అబ్బాయి ఎలా ఉన్నాడక్క? అందంగా ఉన్నాడా? అందం కాదు, మంచి మనసు ఉండాల్సింది అని నవ్వుతూ రమ్యని బయటికి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టింది. మా చిన్నమ్మాయి రమ్య బాబు. బాగుంది రేయ్, చూడరా అమ్మాయిని, నచ్చాల్సింది నీకే అని అబ్బాయి తల్లి అనగానే పెళ్లి కొడుకు రమ్యని చూసి పక్కనే ఉన్న శివానిని చూసి ఆ అమ్మాయి ఎవరు అన్నాడు. మా పెద్దమ్మాయి బాబు, పేరు శివాని. హో అవునా, మీ చిన్నమ్మాయి కంటే పెద్దమ్మాయే అందంగా ఉంది, తనైతే నాకు ఓకే అని పెళ్లి కొడుకు అనగానే శివానితో సహా అందరూ షాక్గా చూశారు. బాబు, ఏం మాట్లాడుతున్నావు? మీరు చూసుకోవడానికి వచ్చింది మా చిన్నమ్మాయిని, పెద్దమ్మాయికి పెళ్ళి అయిపోయింది బాబు. అయినా సరే తనే కావాలి నాకు. చిన్నమ్మాయి పెద్ద అందంగా లేదు. చూడు, మాటలు జాగ్రత్తగా రాని. నాటకాలు ఆడుతున్నావా? కోపంగా ముందుకొచ్చింది సూర్యకాంతం. నేనెందుకు నాటకాలు ఆడతాను? మీ పెద్దమ్మాయి బాగోతం తెలిసే అడిగాను. ఆ అబ్బాయి మాటలకి శివాని ఏం అర్థం కాకుండా చూసింది. ఏంటి బాగోతం గాడిది గుడ్డు అంటూ నోటికొచ్చింది బాగుతున్నా? ముందు పోండి బయటికి. బాగుంది కృష్ణ గారు, మంచి అమ్మాయి, అందంగా ఉంటుంది, పైగా పద్ధతి గల కుటుంబం అంటే వచ్చాం, కానీ చీకట్లో జీవితం నాశనం చేసుకుని పైకి మాత్రం ప్రతివతలా నటించే మీ పెద్దమ్మాయి మీ ఇంటి ఆడపిల్ల అని తెలిస్తే ముందు వచ్చేవాళ్ళమే కాదు. ఆ మాటలకి శివాని కంట్లో గిర్రన నీళ్లు తిరిగాయి. రేయ్, ఏంట్రా నా కూతురు కోసం వచ్చి నోటికొచ్చింది వాగుతున్నావు? చీరపల్లి నడుము దగ్గర దోపుకొని యుద్ధానికి సిద్ధమైంది సూర్యకాంతం. నోటికొచ్చింది వాగడమేంటి? మీ అమ్మాయిని ఎవరో తాగిన మైకంలో మోసం చేయలేదా? ఈ విషయం ఊరందరికీ తెలుసు. మీ పెద్దమ్మాయే అలా చేసిందంటే ఇంకా చిన్నమ్మాయి ఎంతమంది చేతుల్లో నలిగిందో ఎవరికి తెలుసు? ఏం కూసావు అంటూ శివాని వాడి చెంపపై ఒక్కటిచ్చేసరికి అందరూ షాక్గా చూశారు. బాగుందండి, చాలా బాగుంది. ఫోన్ చేసి మీరే పెళ్లి చూపులకు రమ్మని చెప్పి మీ బాగోతం ఏంటో తెలిసి నా కొడుకు అడిగినందుకు ఇలా కొడతారా? కొట్టాలా, చంపేయాలా అని కోపంగా చూసింది శివాని. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే కొడతావు? నా కొడుకు అన్నట్టు నువ్వు తప్పు చేయలేదా? ఎవడో నీ జీవితాన్ని నాశనం చేయలేదా? నోటికొచ్చింది వాళ్ళు వాగేసరికి శివానికి ఎక్కడలేని కోపం, ఏడుపు అన్నీ తనకొచ్చాయి. మొదటిసారి జైని చంపేయాలంత కోపం, కసి వచ్చింది. ఇంతలో రమ్య ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది. ఇది మీ ఇంటి బాగోతం, ఇలాంటి వాళ్ళతో సంబంధం కలపడానికి వచ్చాం. చూడు, ముందు మనకు లేదు బుద్ధి అని వాళ్ళు అనుకోగాని శివాని ఏడుస్తూ కోపంగా కృష్ణ వైపే చూసింది. ఏంటి కృష్ణ గారు, మీ మీద నమ్మకంతో అమ్మాయి కుటుంబం వెనక్కి తిరిగి చూడనక్కర్లేదనుకున్నాం, కానీ ఇలాంటి సంబంధం మీరు తీసుకుని వచ్చేది? అది కాదంటే నిజంగానే రమ్య, శివాని ఇద్దరు చాలా మంచివాళ్ళు. అవునవును, చాలా మంచివాళ్ళు. చూస్తేనే అర్థమవుతుంది ఎంత మంచి వాళ్ళు. చిన్న పెద్ద లేకుండా మీ ముందే నా కొడుకు మీద చేయి చేసుకున్నారంటే ముందు నా కొడుకు జీవితం ఏంటి అనేది నాకు బాగా అర్థమవుతుంది అని నోటికొచ్చింది వాగి అక్కడి నుంచి వెళ్ళగానే శివానికి కోపం ఆగలేదు. అయ్యో అయ్యో, ఎన్నో ఆశలు పెట్టుకున్నానే దీనికి సంబంధం కుదురుతుందని, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని సూర్యకాంతం సోఫాలో కూర్చుని తన యాక్టింగ్ అంతా మొదలుపెట్టింది. ఈ ఇంట్లో జరిగే శుభకార్యం ఇలా మధ్యలోనే దానికి తోడు ఇన్ని మాటలు అంటారని అస్సలు అనుకోలేదు బాబోయ్ అని తన చావు తెలివితేటలతో నోటికొచ్చింది వాగుతూ బాధపడింది సూర్యకాంతం. అంతా నీ వల్లే అంటూ కోపంగా కృష్ణ కాళ్ళు పట్టుకుంది శివాని. అంతా నా వల్లేంటి? ఎందుకు కావాలని ఇదంతా చేశావు? మా ఇంటి పరువు తీయాలనే కదా. పరువు తీసింది ఎవరో నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు జై చేత కోరిక తీర్చుకున్నావు, నీ గుట్ట అందరికీ తెలిసిపోయింది, దానికి నన్ను తప్పుపడతావేంటి? ఆపరా నీ నాటకాలు.
రాధా విషయం, మీ నాన్నగారి విషయం మనసులో పెట్టుకునే కదా మమ్మల్ని, మా కుటుంబాన్ని ఇలా సతాయిస్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం కావాలి నీకు? ఇప్పుడు జరిగింది చూసావు కదా, అయినా సరే నీ కడుపు చల్లబడలేదా? ఏంటి శివాని ఇలా మాట్లాడుతున్నావు? సంబంధం తీసుకొచ్చిన పాపానికి ఇలా నన్ను అనుమానించడం ఏం బాలేదు. చేసింది నువ్వైతే నిన్ను అవమానించక ఇంకా ఎవరిని అవమానించాలి? వావ్ శివాని, నీ యాక్టింగ్కి మెచ్చుకోవాల్సిందే. ఎక్కడైతే నీ వల్ల సంబంధం చెడిపోయిందని మీ అమ్మ నిన్ను ఎక్కడైతే తిడుతుందని తప్పంతా నా మీద నెట్టేస్తున్నావు. నువ్వు చేసిన పనికే కదా మీ చెల్లి పెళ్లి చూపులు పెటాకులయ్యాయి అని కృష్ణ అనగానే శివాని ఏం మాట్లాడలేదు. మౌనంగా సూర్యకాంతం ముందుకొచ్చి, ఏదో ఒకటి మాట్లాడమ్మా, నా వల్లే కదా ఇదంతా జరిగింది. జై నా విషయంలో అలా చేయకుండా ఉండుంటే ఇలా జరిగేదే కాదు కదా, నన్ను క్షమించమ్మా అని ఏడుస్తూ సూర్యకాంతం చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది శివాని. ఊరుకో తల్లి, ఇందులో నీ తప్పేముంది? అంతా జైని కదా చేసింది. వాడే కనుక నీ జీవితాన్ని నాశనం చేయకుండా ఉంటే ఇలా అయ్యేదే కాదు. నువ్వు ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఏం చేస్తాం, కొన్నిసార్లు అన్నీ మనం అనుకున్నవి జరగవు కదా. బాగుంది సూర్యకాంతం గారు, మీకెందుకు ఇది అర్థం కావడం లేదు? మీ చిన్నమ్మాయికి ఇంకా ఎప్పటికీ పెళ్లి కాదని. కృష్ణ మాటలకి సూర్యకాంతం శివాని షాక్గా చూశారు. ఏంటి కృష్ణ? అవును, ఉన్నమాటే కదా అంటున్నాను. శివాని కోసం ఊరంతా తెలుసు, పైగా మీడియాలో కూడా ఆ రోజు శివాని జై గొడవ మామూలుగా ప్రచారం చేశారా? ఎవరికి తెలియకపోవడానికి. మీరే చెప్పండి. జస్ట్ పెళ్లి చూపులకి ఇంత రాద్ధాంతం జరిగిందంటే రమ్యకి పెళ్ళి అవుతుందన్న నమ్మకం మీకుందా? శివాని జై ఉండగా రమ్య పెళ్లి జరగదు, ఇదైతే నిజం అని కృష్ణ అనగానే లోపలున్న రమ్య కావాలని గట్టిగా ఏడ్చింది. ఎందుకో శివానికి అక్కడ ఒక క్షణం ఉండాలనిపించలేదు. అనవసరంగా వచ్చి తప్పు చేశాను, ఇంకెప్పుడు రానమ్మా అని శివాని ఏడుస్తూ ముందుకెళ్ళిపోతుంటే కృష్ణ వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు. ఏయ్ వదులు అంది. కోప్పడుకు శివాని, తప్పు నీదని తెలిసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించవా? అంటే నేను జై సంతోషంగా ఉన్నారు, మరి మీ చెల్లి రమ్య జీవితం ఏంటి? తన జీవితాన్ని ఎలా నిలబెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పనవసరం లేదు. అందగాడిని, మంచివాడిని, డబ్బున్నవాడిని, గుణవంతుడిని తీసుకొచ్చి మరి నేను జై దగ్గరుండి పెళ్లి చేస్తాం. నాకు తెలుసు శివాని, నువ్వు అనుకున్నది చేస్తావని. కానీ జరుగుతుందా? ఎందుకు జరగదు? జరిగి తీరుతుంది. కానీ మీ చెల్లి నువ్వు చూసిన సంబంధం చేసుకోదు కదా. ఏంటి? నీకెలా చెప్పాలి రమ్య ఒకరిని ప్రేమిస్తుందని? ఏంటి, రమ్య లవ్ చేస్తుందా? అవును, మీకెవ్వరికీ ఆ విషయం తెలియదు, కానీ నాతో చెప్పింది. మళ్ళీ ఇదొక కొత్త డ్రామానా? డ్రామాలు ఆడాల్సిన అవసరం నాకే లేదు. కావాలంటే మీ చెల్లిని అడుగు అని కృష్ణ అనగానే శివాని రమ్య వైపే చూసింది. రమ్య, కృష్ణ చెప్తుంది నిజమా? అవునక్క అని రమ్య అనగానే, ఏంటి, ఎవరిని ప్రేమించావు? నీకు ఇలాంటి బుద్ధి ఎప్పుడు పుట్టింది? కయ్యమంటూ పైకి లేచింది సూర్యకాంతం. అమ్మా, ఎవరిని ప్రేమించావు? ఇక్కడ నీకు పెళ్లి చూపులు ఏంటి? ఇలా అయ్యాయని బాధపడుతుంటే నువ్వు ప్రేమ దోమ అంటున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? అంతా నా కర్మ అని తల కొట్టుకుని ఏడుస్తూ రమ్య చెంపపై కొట్టింది. అమ్మా అని శివాని అడ్డుపడింది. వద్దు శివాని, వద్దు. ఈరోజు దీని సంగతి తేల్చేయాల్సిందే. ప్రేమిస్తున్నానని కృష్ణకు చెప్పింది. ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన పని లేదా? కనీసం నీకైనా చెప్పాలి కదా. అక్క అక్క అంటూ దాని వెనకే తోకలా తిరుగుతావు కదే, కనీసం నా పెద్ద కూతురికైనా విషయం చెప్పాలి కదా. చెప్పు, ఎవరిని ప్రేమించావు? అమ్మా అంటూ రమ్య చెప్పలేక ఏడుస్తుంటే సూర్యకాంతానికి కోపం వచ్చి కిచెన్ రూమ్లో ఉన్న చీపురు కట్టు తీసుకుని రమ్య కొడుతూ, చెప్పవే, ఎందుకు ఇలా దాస్తున్నావు? చెప్పు, ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎందుకే నా బరువు తీసే పని చేస్తున్నావు? అమ్మా, అది చచ్చిపోద్ది, ప్లీజ్ అమ్మా కొట్టకు. నీకు తెలియదు శివాని, పోనీలే చిన్నపిల్ల కదా అని ఊరుకుంటుంటే ఇది ఇన్ని వేషాలు వేస్తుందని అస్సలు అనుకోలేదు. ఇది ఎలా నో విషయం చెప్పలేదు. కృష్ణ, నువ్వు చెప్పు బాబు, ఎవరిని ప్రేమిస్తున్నది? నా నోటితో నేను ఎలా చెప్పగలను? మీ కొంపలో జరిగే విచిత్రాలు మరి ఏ కొంపలోనూ జరగవు, నాకు తెలిసి అన్నాడు. మాటలు జాగ్రత్తగా రాని కృష్ణ. మాటలు జాగ్రత్తగా రావడానికి ఏముంది? మీ చెల్లి లవ్ చేస్తుంది ఎవరినో, బయట వాణ్ణి కాదు, ఈ ఇంటి అల్లుడిని. పైగా నీ భర్త జైనే లవ్ చేస్తుంది తెలుసా అని కృష్ణ అనగానే శివాని షాక్తో బిగుసుకుపోయింది. సూర్యకాంతం కూడా ఏమీ తెలియని నంగనాజిలా గుండెల మీద చేయి వేసుకుని సోఫాలో కూలబడింది. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నేనెందుకు పిచ్చి పిచ్చిగా వాగుతాను? కావాలంటే నీ చెల్లిని అడుగు. అక్క, నీ మొగుడిని నేను ప్రేమిస్తున్నానంటే నువ్వు ఊరుకుంటావా ఏంటి? అందుకే మీకు చెప్పడానికి తను భయపడింది అని కృష్ణ అనగానే శివాని రమ్య వైపు చూసింది. రమ్య తలదించుకుని ఏడ్చేసరికి శివానికి మతిపోయింది. సూర్యకాంతం అయితే నెత్తి నోరు బాదుకుంటూ వీరనారి లెవెల్లో యాక్టింగ్ ఎరగదీస్తుందని చెప్పాలి. రమ్య, కృష్ణ చెప్పింది నిజమా? అవునక్క అంటూ ఏడుస్తూ, నాకు బావ అంటే చాలా ఇష్టం అక్క. అది కూడా బావ నిన్ను లవ్ చేయకముందే నేను బావని లవ్ చేశాను.
నా లవ్ కోసం చెప్పాలని అనుకునే లోపే బావ నీకు బీచ్ దగ్గర ప్రపోజ్ చేశాడు. నిజంగానే గుండె పగిలేలా ఏడ్చాను. ఏం చేయను, నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక కృష్ణ గారితో చెప్పుకున్నాను అంటూ తన మనసులో మాటని రమ్య బయట పెట్టేసరికి శివాని కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. కానీ అక్క, నేను మీ జీవితానికి అడ్డురాను. అలా అని ఎవరిని నా భర్తగా యాక్సెప్ట్ చేయలేను. ఇంకెప్పుడు నాకు పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయకండి, నా వల్ల కాదు. ఏం కూసావే అని సూర్యకాంతం ఎడాపెడా మళ్ళీ వాయించేసింది. శివానికి మాత్రం మైండ్ పనిచేయలేదు. షాక్తో అలానే బిగుసుకుపోయింది. చెప్పు శివ, ఇప్పుడు ఏమంటావు? నీ కారణంగా నీ చెల్లికి ఎలానో పెళ్ళవదు కాబట్టి నీ భర్తని తనకిచ్చేయి. కృష్ణ, ఏంటా మాటలు? నా కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తున్నావా? నేనెందుకు నాశనం చేయాలని చూస్తాను? జై తప్ప రమ్యకి వేరే ఆప్షన్ అయితే లేదు. ఇంకా శివానికి తోడుగా నేనున్నాను కదా అని కృష్ణ అనగాని శివాని షాక్తో చూసింది. ఏంటి శివ అలా చూస్తున్నావు? జై అంటే నీకు ఎలానో ఇష్టం లేదు. అయినా ఇష్టం లేని వాడితో ఎన్ని రోజులని కాపురం చేస్తావు? ఏంట్రా వాగుతున్నావు అంటూ కోపంగా కృష్ణ చెంపపై కొట్టేలోపై కృష్ణ శివాని చేతిని పట్టుకుని కొట్టే ఛాన్స్ నీకెందుకు ఇస్తాను శివాని? ఈరోజు ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయి కృష్ణ. నేనెవరో తెలుసు కదా, జై భార్యని. ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు. నువ్వు జై భార్యవి కాబట్టే నీతో సుఖం పొందాలని చూస్తున్నాను. నువ్వు ఏదో మంచివాడవని ఆపదలు ఆదుకున్నావని పోనీలే కదా ఇంటికి పిలిస్తే నా కూతురునే కావాలని అంటావా? ఎంత ధైర్యం నీకు అంటూ ముందుకొచ్చింది సూర్యకాంతం. వయసులో పెద్దవారు ఈ టైంలో మిమ్మల్ని తిట్టడం అంత కరెక్ట్ కాదు. కొట్టడం మంచి పద్ధతి కూడా కాదు. మూసుకొని పక్కకెళ్ళండి. కృష్ణ, నువ్వు శివాని చేతిని వదిలే, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే ముసల్దానివి అంటూ శివానిని ఎత్తుకునే లోపే వెనక నుంచి వీపు ఎవరో తనడంతో ముందున్న గ్లాస్ టేబుల్ మీద పడ్డాడు కృష్ణ. ఎదురుగా జై. అతని ముఖం చూడగానే ఒక క్షణం అందరికీ భయం వేసింది. రేయ్, చంపేస్తాను. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని వెధవ పనులు చేసినా నేనేం మాట్లాడలేదు. కానీ ఈరోజు నువ్వు హద్దులు దాటావు కృష్ణ. నేనేం హద్దులు దాటాను? తెలీదా నీకు? తెలీదా? ఎన్నిసార్లు నా శివానిని మోసం చేస్తావు? చీకట్లో తన జీవితాన్ని నాశనం చేసింది చాలదన్నట్టు ఇప్పుడు కూడా దాన్ని మోసం చేస్తావా? ఇల్లంతా దద్దరిల్లేలా అరిచాడు జై. అతని మాటలకి అందరూ షాక్తో జైని చూశారు. శివాని పరిస్థితి చెప్పనవసరం లేదు. జై మాటలకి రెండు కళ్ళు పెద్దవి చేసింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.